హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఉగాది స్పెషల్స్లో భాగంగా ఇన్స్టెంట్గా చేసుకునే బొబ్బట్టు ఒకటండి. అంతకుముందు మన ఛానల్లో స్వీట్ పొటాటోతో బొబ్బట్టు ఎలా చేసుకోవాలి, అలాగే గోధుమ పిండి బొబ్బట్టు ఎలా చేసుకో రెసిపీస్ ఉన్నాయండి. అవి డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తున్నాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇప్పుడు నేను దీనికోసం 1 కప్పు మైదాపిండి తీసుకున్నానండి. కావాలంటే దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అలాగే సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం బెల్లము, కొంచెం సాల్ట్ కూడా, నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేలా కలుపుకొని చక్కగా వాటర్ అనేవి యాడ్ చేసుకుని సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాల్సి ఉంటుందండి. మరీ పలుచగా కాదు, మరీ గట్టిగా కాదు, సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి అంతా అన్నీ కూడా నెయ్యి, బెల్లము అంతా కలిసేటట్టుగా చక్కగా కలుపుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. టైం లేకపోతే 15 మినిట్స్ నానబెట్టినా పర్వాలేదు. ఇప్పుడు లోపల స్టఫ్ కోసం నేను పుట్నాల పప్పు తీసుకుంటున్నానండి. శనగపప్పుకు బదులుగా పుట్నాల పప్పు అయితే నానబెట్టాల్సిన పని లేదు. మిక్సీ జార్లో ఒక యాలక్కాయ వేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. నేను తీసుకున్న 1 కప్పు పుట్నాల పప్పుకి 1/2 కప్ వరకు వాటర్, అలాగే 1 కప్ వరకు సమానంగా ఎంత క్వాంటిటీ అయితే పప్పు తీసుకున్నానో కొంచెం ఒక 2 స్పూన్లు తక్కువ తీసుకున్నానండి బెల్లం. నాకైతే ఈ స్వీట్ సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఈక్వల్ క్వాంటిటీలో ఎంత కప్పు పుట్నాల పప్పు తీసుకున్నారో అంత కప్పు బెల్లం తీసుకుని 1/2 కప్పు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అందులో ఇంకొక కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు ఇలా చేశానంటే, మీకు మొత్తం 1.5 కప్పు వాటర్ వేసి 1 కప్ బెల్లం వేసి పొయ్యి మీద పెట్టేటప్పటికి మనకి టైం టేకింగ్ అండి, ఎక్కువ టైం పడుతుంది బెల్లం కరగడానికి. సో గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉండడానికి 1/2 కప్ వరకే వాటర్ వేసి తర్వాత బెల్లం కరిగిన తర్వాత మిగతా 1 కప్పు యాడ్ చేశాను. అలాగే ఇక్కడ నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పుట్నాల పప్పు పౌడర్ని ఇక్కడ జల్లించుకుంటున్నానండి. ఏమీ కూడా మనకి లేకుండా పిండి అనేది, స్టఫ్ అనేది సాఫ్ట్గా ఉండడానికి ఏమీ తగలకుండా. అలాగే ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ కూడా వేసుకుని కలిపేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి వేస్తే ఉండలు కడుతుందండి. కొంచెం కొంచెం పోసుకుంటూ, స్టవ్ మీద పెట్టలేదండి, ఇది డైరెక్ట్గా బాండీలో వేసేసి పెట్టుకుంటున్నాను. అంతా కలిపేసుకున్నాక ఉండలు లేకుండా ఇప్పుడు దీన్ని పట్టుకెళ్ళి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. మనం ముందుగా ఇలా పోసుకుంటూ కొంచెం కొంచెం మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చూడడానికి చాలా పలుచగా ఉంది, కానీ మీరు స్టవ్ మీద పెట్టి సిమ్లో ఒక 5-10 మినిట్స్ అయ్యేటప్పటికే ఇది దగ్గరకు అవ్వడం స్టార్ట్ చేస్తుందండి. వన్స్ దగ్గర కావడం స్టార్ట్ చేసేటప్పటికి మీరు సిమ్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. మిక్స్ చేసుకోవాలి, అలాగే సిమ్ కూడా చేసుకుంటే మనకి పచ్చి వాసన అనేది పోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా మధ్య మధ్యలో దగ్గరకు అవుతుంది కదండి, కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు మొత్తంగా ఈ 1 కప్పు పుట్నాల పప్పుకు గాను నాకు 1/2 కప్పు వరకు నెయ్యి అనేది పడిందండి. 1/2 కప్పు నేను కొంచెం కొంచెంగా, అంటే సుమారుగా 4-5 టీ స్పూన్ల వరకు పడిందనమాట. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వచ్చాను. చూస్తున్నారు కదా, దగ్గర పడుతుంది చూస్తూనే. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. ఇలా మధ్య మధ్యలో 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసేసుకుంటూ వచ్చాను. ఇలా నెయ్యి అప్పుడప్పుడు ఒకసారి వేసేస్తే పీల్చేసుకుంటుందండి, అందుకని అప్పుడప్పుడు వేసుకుంటూ కలుపుకుంటూ వస్తే చక్కగా మనకి నెయ్యి అనేది పిండిలో, ఆ స్టఫ్లో చక్కగా పప్పులు అనేవి పట్టుకుంటాయి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే ఇది బాండీ నుంచి సెపరేట్ అయిపోయి గరిటెకి అంటుకుంటుందో అప్పుడు ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఇలా ఉండలా రావాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని చిన్న చిన్న ముద్దలుగా, చూసారు కదా చక్కగా నాని ఉంది, చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని అందులో ఒక షీట్, ట్రాన్స్పరెంట్ షీట్ అనేది తీసుకుంటున్నానండి. పాల కవరు లేకపోతే ఏదైనా ఆయిల్ ప్యాకెట్ మీద కూడా చేసుకోవచ్చు. నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ ఇలా చపాతీలా ఒత్తేసుకుని అందులో ఈ స్టఫ్, ముందుగా ప్రిపేర్ చేసిన పుట్నాల పప్పు స్టఫ్ ఏదైతే ఉందో అది పెట్టేసుకుని చక్కగా
ఇది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది కదండి పుట్నాల పప్పు స్టఫ్. ఒకసారి చేతితో మిక్స్ చేసేసుకోండి ఉండలు లేకుండా, లేకపోతే మనకి బొబ్బట్టు ఒత్తేటప్పుడు మనకి అడ్డు వస్తూ ఉంటుంది ఉండలు ఉంటే. సో చక్కగా పైన నెయ్యి అప్లై చేసుకొని కవర్లో ఇలా చేసేసుకుంటే మనకి సింపుల్గా బొబ్బట్టు అనేది రెడీ అయిపోతుందండి. చివర్లు మందం లేకుండా కొంచెం పల్చగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత రేకు అనేది పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి. ఆ హీట్ అయ్యేలోగా ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకుందాం. ఇలా మనం మిగిలిన పిండితో కూడా బొబ్బట్టులన్నీ ప్రిపేర్ చేసుకొని రేకు మీద వేసుకొని రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చేసుకుంటే మనకి బొబ్బట్టు కాసేపట్లోనే రెడీ అయిపోతుందండి. ఇన్స్టెంట్గా చేసుకునే బొబ్బట్టు, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే బొబ్బట్టు రెడీ. మీరు కూడా ఈ ఉగాదికి ఈ రెసిపీని ట్రై చేయండి. అంతేనండి. మీకు కనుక నా వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.